హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లిట్జీ వరల్డ్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు నేను మీకు హిలరీ రోడా ది బుక్ ఆఫ్ మేకప్ ఫేస్ ప్యాలెట్ రివ్యూ చేయబోతున్నాను. ఇది కిట్ నెంబర్ 1. ఇందులో 2 షేడ్స్ ఉంటాయి, 1 and 2. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దీని ప్రైస్ గురించి చెప్తాను. దీని ప్రైస్ 299 రూపీస్. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, ఫ్యాషన్ హబ్ అనే పేజ్లో. నేను పేజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఇది కఫ్స్ అండ్ ల్యాషెస్ అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే 20 ఐ షాడోస్ ఉంటాయి, అలాగే 6 క్రీమ్ లిప్ గ్లాసెస్ ఉంటాయి, అలాగే 2 బ్లష్ ఉంటుంది, 2 కాంటూర్ ఉంటుంది, 2 హైలైట్ ఉంటుంది. కాంటూర్ అని చెప్పారు కానీ అవి కాంటూర్ షేడ్స్ కాదు, మనం అది కాంపాక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాలెట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్ ప్యాకేజింగ్ ఉంటుంది, ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మిర్రర్ వస్తుంది. ఇవన్నీ ఐ షాడోస్, అలాగే అన్ని లిప్ గ్లాస్, 2 బ్లష్, అలాగే 2 కాంపాక్ట్ అండ్ 2 హైలైటర్స్. ఎంత బాగుందో. ఈ ప్యాలెట్ యూస్ చేసి ఈరోజు నేను ఫుల్ ఫేస్ మేకప్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి. నేను ఆల్రెడీ ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. సో నేను కాంపాక్ట్తో కంటిన్యూ చేసేస్తున్నాను. ఒక ప్యాలెటే యూస్ చేస్తాను కాబట్టి నేను ఏ ఫౌండేషన్ అప్లై చేయట్లేదు. సో ఇది నా షేడ్ చూడండి. ఇది నా స్కిన్ టోన్లో కలిసిపోతుంది. ఇది కొంచెం లైట్ షేడ్. ఇది మనం హైలైట్ చేసే ఏరియాస్లో అప్లై చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఈ షేడ్ యూస్ చేస్తున్నాను కాంపాక్ట్గా. మంచి కవరేజ్ ఉంటుంది. సో చూడండి, నేను ఒక పక్కకి కాంపాక్ట్ అప్లై చేసుకున్నాను. రెఫరెన్స్ చూడండి, ఇది మంచి కవరేజ్ అయితే ఇస్తుంది. సో నేను కాంపాక్ట్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఐ షాడోస్ చూపిస్తాను చూడండి. ఈ షేడ్ కొంచెం గ్రే స్టోన్లో ఉంటుంది. చూడండి, పిగ్మెంటెడ్గానే ఉంటాయి, మీరు బిల్డప్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఈ గ్రే షేడ్ నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. చూసారా ఐబ్రో డిఫరెన్స్ ఎంత బాగా ఫిల్ చేసుకోవచ్చు ఈ బ్రూ పౌడర్తో. ఇప్పుడు నేను స్పూలీతో కోమ్ చేసుకుంటున్నాను 2 బ్రోస్ని. ఎక్కడైనా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే అది డస్ట్ ఆఫ్ అయిపోతుంది అండ్ నీట్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కడైనా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే. ఓకే, ఐఎమ్ డన్ విత్ మై బ్రోస్. అండ్ నెక్స్ట్ నేను ఐ షాడోస్ అప్లై చేసుకోవడానికి నేను కన్సీలర్ యూజ్ చేయలేదు కాబట్టి ఈ కొంచెం ఎల్లో టోన్ ఉన్న కాంపాక్ట్తో నేను కన్సీల్ చేసుకుంటున్నాను. ఇది మన ఐస్ని కొంచెం హైలైట్ చేస్తుంది. కొంచెం ఎల్లో టోన్ ఉంది పౌడర్కి. ఎల్లో అండర్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ కాంపాక్ట్ చాలా బాగా సూట్ అయిపోతుంది. ఇది నోస్ బ్రిడ్జ్ మీద కూడా అప్లై చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే మనం కొంచెం డార్క్ ప్యాచెస్ అలా ఉంటాయి, మనకి డార్క్ స్పాట్స్ ఉన్నాయి అలా అనిపించిన దగ్గర ఈ కొంచెం లైట్ షేడ్ని మనం అప్లై చేసుకుంటే అవి కొంచెం కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఇందులో మీకు మ్యాట్ షేడ్స్ కొన్ని, షిమ్మరీ షేడ్స్ కొన్ని వస్తాయి. నేను మీకు మ్యాట్ షేడ్స్ ఫస్ట్ చూపిస్తాను. సరే, అంత పిగ్మెంటెడ్గా ఉన్నాయా? డార్క్ షేడ్స్ అయితే చాలా పిగ్మెంటెడ్గా ఉన్నాయి. ఇది రెడ్, ఇది పింక్ అలా. ఇప్పుడు నేను షిమ్మర్ షేడ్స్ చూపిస్తాను.
చూడండి, బ్రాంజ్, సిల్వర్, ఇది కూడా గ్రే సిల్వర్, ఇది గోల్డ్, ఇది రోజ్ గోల్డ్. చూసారా, షిమ్మరీ షేడ్స్ అయితే చాలా పిగ్మెంటెడ్గా ఉన్నాయి అండ్ మ్యాట్ షేడ్స్ కొంచెం లైట్ పిగ్మెంటెడ్గా ఉన్నాయి. మీరు దాన్ని బిల్డప్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఐ షాడోస్ అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను కలర్తో క్రీజ్ డిఫైన్ చేసుకుంటాను. ఎక్సెస్ ఎప్పుడు డస్ట్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఒకే దగ్గర ఎక్కువ ఉండిపోతుంది మీకు. చూడండి, లైట్గా నేను క్రీజ్ డిఫైన్ చేసుకున్నాను. ఆరెంజ్ షేడ్ వస్తుంది. సో అవుటర్ కార్నర్లో కొంచెం లైట్గా ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను నా డ్రెస్ కలర్ ఈ రెడ్ ఇది షిమరీ షేడ్. చూడండి, నేను చూస్తాను. సో ఇది షిమరీ షేడ్. దీన్ని నేను టోటల్ ఐలిడ్ పైన ప్లేస్ చేసుకుంటున్నాను ఈ ఫ్లాట్ బ్రష్తో. మీరు ఎప్పుడు లైట్గా అప్లై చేసుకుంటూ బిల్డప్ చేసుకోవాలి, లేకపోతే ఒకేసారి అప్లై చేసేసిన డార్క్గా అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ నేను సెంటర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. నేను అవుటర్ కార్నర్లో కొంచెం గ్రే షేడ్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రే షేడ్ నేను అవుటర్ కార్నర్లో కూడా యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్లాట్ బ్రష్తోనే యూస్ చేస్తున్నాను. జస్ట్ ప్లేస్ చేసుకుంటాను, అంటే మొత్తం ఒకే కలర్లా అనిపించకుండా. ఇన్నర్ కార్నర్స్ కోసం నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. పెన్సిల్ బ్రష్తో ఇన్నర్ కార్నర్స్ని హైలైట్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. దీన్ని నేను సెంటర్లో పెట్టుకుంటున్నాను, లిడ్ సెంటర్లో. గోల్డ్ షేడ్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా సెంటర్ ఆఫ్ ది లిడ్ అప్లై చేసుకుంటున్నాను. చూసారా ఎంత పిగ్మెంటెడ్గా ఉన్నాయో. బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్యాలెట్. నెక్స్ట్ నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. ఈ 2 షేడ్స్ కలిపి అప్లై చేస్తున్నాను నేను బ్లష్గా. చూడండి బ్లష్ ఎంత పిగ్మెంటెడ్గా ఉందో. ఈ హైలైటర్ షేడ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. కొంచెం పౌడరీగా ఉంటాయి, బట్ ఓకే, ఇవి సెటిల్ గ్లోనే ఇస్తాయి. చూడండి ఎంత షైన్ ఉందో, చూసారా. నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు. బ్రోస్కి, బ్రాబోన్కి, అలాగే సరా ఎంత బాగుందో హైలైటర్. సో అయిపోయింది, హైలైట్ చేసేసుకున్నాను. ఇంకా ఇందులో మిగిలింది అయితే లిప్స్ ఒకటే. సో ఇందులో మనకి 6 షేడ్స్ ఇచ్చారు లిప్స్ కోసం. నేను ఇవి అన్నీ అంత పిగ్మెంటెడ్గా అయితే ఉండు, ఇవి లిప్ గ్లాస్ లాగే యూజ్ అయితే, లిప్స్టిక్ లా కాదు. సో మీరు ఇంత డార్క్గా వేసుకోవాలనుకున్నా పర్వాలేదు. చూడండి సరా ఇంత పిగ్మెంటెడ్గా ఉన్నాయో. ఇవి ఇందులో కొన్ని లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఈ పింక్ చాలా లైట్గా ఉంటుంది చూసారా. అలాగే ఈ పింక్ కూడా కొంచెం లైట్గా ఉంటుంది మీకు. ఈ రెండు కొంచెం లైట్గా ఉంటాయి, బట్ ఇవన్నీ కొంచెం డార్క్గానే ఉంటాయి. అండ్ ఈ రెడ్ షేడ్ చూపిస్తాను.
రెడ్ షేడ్ చూసారా డార్క్గానే ఉంది. సో ఈ పింక్ మీద కొంచెం రెడ్ కూడా అప్లై చేస్తా. అండ్ ఐమ్ డన్. చూసారా ఫుల్ ఫేస్కి ఒక్క ప్యాలెట్తో ఎంత బాగా మేకప్ చేసుకోవచ్చో. ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ ప్యాలెట్ తీసుకోవచ్చు. ఫేస్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఐ మేకప్ లేకపోతే మేకప్ ఉన్నట్టే అనిపించింది కదా. సో లైనర్ అండ్ మస్కారా కూడా అప్లై చేసుకుంటున్నాను నేను. ఇది లాక్మీ అబ్సల్యూట్ షైన్ ఐలైనర్, ఇది షేడ్ బ్లాక్. సో నేను చిన్న వింగ్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఈ యొక్క ప్యాలెట్ యూజ్ చేసి నేను ఇంత హెవీగా మేకప్ చేసుకున్నాను. ఈ మేకప్ లుక్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.